తెలంగాణలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ కమిషన్పై కులగణన అనే బృహత్తరమైన బాధ్యత ఉంది. దానిని సవాల్గా తీసుకుని పనిచేయడానికి కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. కానీ కులగణన చేపట్టేందుకు బీసీ కమిషన్కు ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో ఏం పని చేయాలో తోచని పరిస్థితికి కమిషన్ ఉంది. ఇక కమిషన్ను ఎందుకు నియమించారో, అది ఎలాంటి విధులు నిర్వహించాలో చెప్పేదే TOR. కాగా బీసీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జీవోలను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. కానీ నెల రోజులు గడుస్తున్నా విడుదల చేయడం లేదు. వాస్తవానికి కుల గణన కోసమే బీసీ కమిషన్ ఏర్పాటైందని, దాని తక్షణ కర్తవ్యం కూడా అదే అనే రీతిలో అభిప్రాయం జనాల్లోకి వెళ్లింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పదే పదే అదే విషయం చెప్తున్నారు. బీసీ గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. సెప్టెంబర్ 9న బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు బాధ్యతలు స్వీకరించిన సమయంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనకు కట్టుబడి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం చెబుతూ ప్రస్తున్నారు. ఇక కాను ఆచరణలోకి మాత్రం రావడం లేదు. దీంతో కులగణన వెంటనే చేపట్టాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాప్యం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.